కన్నడ బిగ్ బాస్ సీజన్ 13 మొట్టమొదటిసారిగా అక్కడ కూడా అగ్ని పరీక్ష అంటూ ఒక ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం అగ్ని పరీక్ష అనేటువంటిది ఈసారి కన్నడ బిగ్ బాస్ సీజన్లో కూడా స్టార్ట్ అవుతుందని. ఈ బిగ్ బాస్ అనగానే మనకు కన్నడలోన ఒక ప్రత్యేకమైన వైబ్ వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కంటెస్టెంట్లు ఒక పక్క అయితే ముఖ్యంగా హోస్టింగ్ కిచ్చా సుదీప్ అనగానే అదొక స్పెషల్ మార్క్. చాలామంది కంటెస్టెంట్లు ఒక లెక్కలో ఉంటే కిచ్చా సుదీప్ హ్యాండ్లింగ్ కావచ్చు, ఆయన వే ఆఫ్ అప్రోచ్ కావచ్చు, లేదా మొత్తం ఎపిసోడ్ను లేదా సీజన్ను ఆయన తీసుకెళ్ళేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా 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 సూపర్బ్గా ఉంటాయి. అందుకోసమే 13 సీజన్లకు, ఇది 13th సీజన్, గత 12 సీజన్లలోన కిచ్చా సుదీపే హోస్టింగ్గా ఉన్నారు. మొన్నటికి మొన్న 11th సీజన్ తర్వాత ఇక నేను చెయ్యను అని ఆయన చేతులెత్తేసినప్పుడు కుదరదు, మీరు చేసి తీరాలి. గత సీజన్లోన ఆయన ఉంటారు ఉండరు అన్న అనుమానాలు వచ్చాయి. అవన్నీ నివృత్తి చేసి మళ్ళీ కన్నడ కలర్స్ వాహిని వాళ్ళు పట్టుబట్టి ఆయన్ని తీసుకొచ్చారు. అంటే ఒక హోస్ట్ కోసం ఇంతగా పోరాడారంటే ఆ హోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ కిచ్చా సుదీప్. ఆయన వాయిస్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, సూపర్గా ఉంటుంది. సో ఇంకా కమింగ్ టు ది పాయింట్, అగ్ని పరీక్ష. సో ఈ అగ్ని పరీక్ష తెలుగులో ఒకలా నడుస్తుంది, ఇక కన్నడలో ఎలా నడుస్తుంది. కన్నడలో అగ్ని పరీక్ష కొత్త ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ 4 జ్యూరీ మెంబర్స్గా ఉంటున్నారు. వారెవరు? చందన్ శెట్టి, ఆ తర్వాత వినయ్, ఆ తర్వాత సంగీత, ఆ తర్వాత శృతి. చందన్ శెట్టి BB5 విన్నర్. ఆ తర్వాత BB10 బిగ్ బాస్ హౌస్ 10th సీజన్లోన వినయ్ గౌడ తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని చూపించిన వ్యక్తి. అలాగే సంగీత శృంగేరి కూడా లేడీ సింహంలాగా బిగ్ బాస్ సీజన్ 10లోన తన మార్క్ చూపించారు. ఇక బిగ్ బాస్లోన లేడీ టైటిల్ విన్నర్, ఒకే ఒక లేడీ టైటిల్ విన్నర్ ఎవరంటే శృతి. సో ఈ 4 ప్రత్యేకత ఉన్నవాడు జ్యూరీ మెంబర్స్గా, కో యాంకర్గా అంటే కంపేరర్గా మనకు నిరంజన్ దేశపాండే ఈయన ఉన్నారు. సో మొత్తం ఇది జ్యూరీ స్ట్రక్చర్. సో ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు చాలా ప్రత్యేకతలు అంటే ఏ హోరు, ఏ హడావిడి, హంగామా, మెలోడ్రామా ఇలాంటివి ఎక్కువ స్థాయిలో లేకుండా చాలా కామ్గా ఫోకస్డ్గా నడిచింది. అసలు మొట్టమొదటిసారిగా అగ్ని పరీక్ష సీజన్ రన్ చేస్తున్నప్పుడు ఇంత ఫోకస్డ్గా ఎలా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. లక్షలాది మంది ఆడిషన్స్ కోసం అప్లై చేసుకున్నారని దేశపాండే నిరంజన్ స్టార్టింగ్లో చెప్పారు. మరి వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ టీమ్ ఫిల్టరైజ్ చేసి చివరికి 60 మంది నిగ్గు తేల్చింది. ఆ 60 మందిని ఇప్పుడు ఇక్కడ ప్రవేశపెడతారు. వీళ్ళలోన మళ్ళీ ఎంతమంది ఫిల్టర్ అవుతారు అంటే జడ్జిలు కొంతమంది ఉంచుతారు, కొంతమంది పంపించేస్తారు. ఇలా పోగా మిగిలిన వారిని కూడా ఆడియన్స్ ఓట్లతో కంపేర్ చేసి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం. ఇది తెలుగులో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. సో ఇవాళ స్టార్టింగ్ వచ్చి 8 మెంబర్స్ని చూపించారు. ఈ 8 మెంబర్స్లోన చాలామంది ప్రత్యేకత ఉన్నవాళ్ళు, ఏ మాటకు మాట చెప్పుకోవాలి. సో నెంబర్ 1 వచ్చి దీక్షా శెట్టి. మొట్టమొదట సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను. 4 ఉన్నారు కదా, మళ్ళీ అది ఎలా అంటే కనుక ఇక్కడ చెప్పింది ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ లైట్స్ ఉంటాయి, ఆఫ్ అండ్ ఆన్ చేయడం. గ్రీన్ లైట్ అంటే టిక్ మార్క్ పడుతుంది, ఇలా అంటే రెడ్ మార్క్ పడుతుంది, ఇంటూ పడుతుంది. అక్కడ స్క్రీన్ పైన ఈ ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎట్లా అంటే కనుక 4 గ్రీన్ మార్కులు వస్తే కనుక డైరెక్ట్ సెలక్షన్ ప్రాసెస్, అంటే ఇక టాస్క్లకు వెళ్ళిపోవచ్చు. 3 గ్రీన్లు వచ్చాయంటే కనుక ఓకే, మెజారిటీ ఆఫ్ ది సెలక్షన్ అని చెప్పవచ్చు. 2 గ్రీన్ కార్డ్స్ వచ్చాయంటే వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు. 4 రెడ్ వచ్చాయంటే ఒకే ఒక గ్రీన్ వచ్చినా, ఒకే ఒక రెడ్ వచ్చినా, 4 రెడ్ వచ్చినా కూడా వాళ్ళను రిజెక్షన్ కింద. ఇది నిరంజన్ స్టార్టింగ్లోనే చెప్పారు. కాకపోతే ఇప్పుడు 8 మంది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్. దీక్షా శెట్టి, ఆ తర్వాత మంజు, మోడర్న్ మహాకవి మంజు అని అంటారు, మంజు. ఆ తర్వాత ఈషా, షీస్ ఫ్రమ్ US. ఆ తర్వాత యోగిత అగస్త్య, 2 ట్విన్స్ వచ్చారు. ఆ తర్వాత చరణ్ శెట్టి వచ్చాడు. ఆ తర్వాత 72 ఏళ్ల భామ రత్న వచ్చింది, షీస్ ఫ్రమ్ బంగారపాలెం. ఆమె అసలు నాకు అర్థం కాలేదు, ఆమెకున్నటువంటి ఎనర్జీ అవన్నీ కూడా నేను ముందు చెప్తాను. రత్న 72 years. ఆ తర్వాత
కబాబ్ మంజు అని వచ్చారు. ఆయన కబాబ్ వేస్తూ నూనెలో చేపెట్టి తీస్తారు, అదే ఆయన ప్రత్యేకత. అలాగే పూర్ణిమ జీకే, ఈమె ఆర్టీసీ డిపోలోన మెకానిక్, ఈమె ఇలా చేసింది. సో మొత్తం ఈ 8 మందిలోన సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు అంటే కనుక మొట్టమొదట మంజు, ఆయన మోడర్న్ మహాకవి మంజు అంటారు, ఆయన గ్రీన్ లైట్స్ ఇచ్చేశారు, ఆయన సెలెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత రత్న సెలెక్ట్ అయిపోయింది. సో రత్న, రాజు, మంజు, రత్న, ఆ తర్వాత చరణ్ శెట్టి, వీళ్ళు ఈజీగా సెలెక్ట్ అయిపోయారనమాట. అలాగే పూర్ణిమ జీకేకి అయితే కనుక అంటే ఇక్కడ ఇంకోటి ఇచ్చారు ఏంటంటే 4 గ్రీన్ లైట్లు వచ్చాయి అనుకోండి, వాళ్ళకు ఒక స్పెషల్ ఏముంటుందంటే స్టార్ హోల్డర్గా ఇస్తారనమాట. స్టార్ ఆఫ్ ది స్టార్ కంటెస్టెంట్గా వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తారనమాట. వాళ్ళకి బ్యాడ్జ్ ఇస్తారు స్టార్ అనేది. సో ఇక్కడ స్టార్ ఎవరికి వచ్చింది అదంతా మనం చూద్దామట. సో ఫస్ట్గా వచ్చినటువంటి దీక్ష శెట్టి, ఈమె వచ్చింది, ఆమె మాట్లాడింది, అంతా మాట్లాడింది. అసలు ఈమె ప్రత్యేకత ఏంటంటే బిగ్ బాస్ ఎంత పిచ్చులు ఉంటుంది, ఎంత పిచ్చిగా ఉంటుంది అనడానికి ఈమెనే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈమె ఒక జాబ్ హోల్డర్, ఇంట్లో 4 ఆడవాళ్ళే ఉన్నాము, నాన్నగారు ఒకటే, అది ఇదని చెప్పుకుంటూ ఎందుకు వచ్చామమ్మా అంటే నాకు ప్యాషన్ ఉంది, రావాలని ఉంది, నేను వచ్చాను. ఓకే, నువ్వు ఏమైనా చేయగలవు, నేను ఏమైనా చేయగలను, నాకు బిగ్ బాస్ ముఖ్యమంటే సరే ఒక పని చేయి, నువ్వు సవాల్ ఇస్తున్నావు, నువ్వు ఏదైనా చేయగలవు అంటున్నావు కదా, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, జాబ్ అంటే పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు, చాలా రొటీన్ అయిపోయిందని అంటున్నావు కదా, నీ జాబ్కు ఇప్పుడు వెంటనే మీ మేనేజర్ ఫోన్ చేసి నేను రేపటి నుంచి జాబ్ రాను అని నువ్వు జాబ్ను వదులుకోవాలి. వదులుకుంటావా? నిమిషం కూడా ఆలోచించలేదండి, ఎస్ అని చెప్పేసి. ఆమె ఇంకా జాబ్ చేస్తోంది. ఆమె వెంటనే మేనేజర్ ఫోన్ చేసి సార్ నేను రేపటి నుంచి రావట్లేదండి, నేను వదులుతున్నాను. ఏందమ్మా ఉన్నట్టుండి ఇలా వదిలితే ఎట్లా, ఆలోచించాలి కదా, ఎలా జాబ్ వదిలేస్తావు అంటే లేదు సార్ నేను చాలా రోజుల నుంచి నేను చెప్పాను కదా, ఎందుకో నాకు ఇక్కడ కల్చర్ నచ్చలేదని నేను రావట్లేదు సార్, నాకు ఇష్టం లేదు, నేను రానని ఫోన్ కట్ చేసి పడేసాను. వావ్ అనిపించింది. అది కేవలం బిగ్ బాస్ కోసం. తనకు అసంతృప్తి ఉండొచ్చు, ఎంతమందికి అసంతృప్తి ఉండదండి. అసంతృప్తి ఉండే వాళ్ళందరూ జీతం కోసం ఉద్యోగం చేస్తారు కదా, ఎవరు వదులుకోవట్లేదు కదా. కానీ తను బిగ్ బాస్లో ఎంటర్ కావాలని వదులుకునేది. బట్ తన ప్రజెంటేషన్ సరిగా లేదని ఇంకోటను రెడ్ లైట్ వచ్చింది, గ్రీన్ లైట్స్ వచ్చాయి. మొత్తం మీద ఆమెను హోల్డ్లో పెట్టాను. 2 గ్రీన్ వచ్చాయి, 2 రెడ్ వచ్చాయి. సో షీఈస్ ఆన్ హోల్డ్, అంటే ఇంకా ఆలోచిస్తారన్నమాట ఆమె అలాగే. ఆ తర్వాత మంజు, మోడర్న్ కవి మంజు, ఇతని గురించి చెప్పుకోవాలి. ఏమి లొడ వాగుతుంటారంటే విపరీతంగా వాగుతుంటారు. ఆయన రాగానే అవన్నీ విన్న తర్వాత ఒకటి అడిగాను, నువ్వు ఏదైనా చేయగలవు, నాకు బిగ్ బాస్ ముఖ్యము, నేను గత 10 ఏళ్ళుగా బిగ్ బాస్ హౌస్కి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, బిగ్ బాస్ కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ అని చెప్తాను ఆయన. అంతే తెగించిన వాళ్ళు వచ్చారని అనిపిస్తుంది నాకు. ఆయనకి ఏం చెప్పారంటే సరే నువ్వేమైనా చేయాలంటున్నావు కదా, ఓకే ఒక పని చెయ్యి, నీకు రేజర్ ఇస్తున్నాం, నువ్వు సగం మీసం తీసేసుకో, సగం వెంట్రుకలు తీసేసుకున్నాను. మనకు ఇది అనగానే మనకు తెలుగులోన మనకు హరిత హరీష్ గుర్తుకొస్తారు లాస్ట్ సీజన్లో, ఆయన కూడా అలాగే చేశాడు. ఇతను రెండో మాట మాట్లాడకుండా నవ్వుకుంటూ తీసుకున్నాడండి. అదేదో పెద్ద సీరియస్ ఇష్యూలాగా ఈ టాస్క్ నేనే చేస్తున్నాను అలాంటివి ఏం లేదు. అరే ఏం సార్ ఈ మాత్రం దానికి మీరు అడుగుతారా, ఇంకా ఏం చేయమని అంటారు చెప్పండి, ఏం కావాలని చేస్తారు, నాకు బిగ్ బాస్కి వెళ్ళడం ముఖ్యం అని చక తీసేసుకున్నాడు. వావ్ అనిపించింది. సో ఆయన్ను సెలెక్ట్ చేసేసారు, గ్రీన్ లైట్స్ ఇచ్చేశారు. సో ఇంకా టాస్క్లోకి నేరుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈషా, షీస్ ఫ్రమ్ యుఎస్, ఆమె అక్కడ 19 years old, అక్కడే ఉంటుంది, ఆంటర్‌ప్రెన్యూర్ ఉంటుంది. ఆమె వచ్చింది కొంచెం యుఎస్ యాక్సెంట్లో కన్నడ మాట్లాడుతుంది. సో ఆమెకు ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది. ఆ హ్యాండ్ బ్యాగ్ చాలా వాల్యూ. వాళ్ళ నాన్నగారు తన గ్రాడ్యుయేషన్ అయినప్పుడు కొనిచ్చినటువంటి మెమరబుల్ గిఫ్ట్. అందులోన తనకు కావాల్సిన వస్తువులన్నీ ఉంచుకునింది. నువ్వు సాక్రిఫైస్ చేయాలి, చేస్తావంటే నేను చేస్తానంటే అంటే అందులో ఉన్నటువంటి మొత్తం ఇదంతా డిస్ట్రాయ్ చేయాలి. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏదైనా చేయగలిగేటువంటి శక్తి ఉండాలి. మొత్తం దీన్ని డిస్ట్రాయ్ చేయగలవాను అంటే ఓకే సార్ అని చెప్పింది. మొత్తం బ్యాగులోని కింద పడేసి సుత్తితో కొట్టి అన్ని ముక్కలు చేసింది. చివరికి బ్యాగ్ కూడా అని అడుగుతారు నిరంజన్, బ్యాగ్ కూడా తీసేయమంటారా అంటే డిస్ట్రాయ్ అంటే అన్నీ కదా అని వినయ్ చెప్తాడు. సో కత్తితో దాన్ని చీల్చడానికి పోయినప్పుడు నిరంజన్ ఆపుతాడు. తల్లిదండ్రుల సెంటిమెంట్ పైన చేయి వేసేంత సాహసం బిగ్ బాస్ ఎప్పుడు చేయదు కాబట్టి ఆగిపోమ్మా అంటారు.
వావ్ అనిపించింది. మేబీ డ్రామా, ఇదేదో కొంచెం డ్రామా ఉండొచ్చు, బట్ బాగుంది. సో ఆమెను కూడా హోల్డ్లో పెట్టారు. ఆ తర్వాత యోగిత అగస్త్య ఇద్దరు కౌలలు వచ్చారు. విశేషం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఒకేలాగా ఉన్నారు, ఒకే డ్రెస్ వేసుకుని వచ్చారు. ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒకే ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నారు, ఒకే రీతిగా మాట్లాడుతున్నారు, అవే పదాలు మాట్లాడుతున్నారు. నాకు వావ్ అనిపించింది. సరే వీళ్ళు సెలెక్ట్ అయ్యారా లేదా వేరే మాట, కానీ స్క్రీన్ పైన వీరి ప్రెజెన్స్ మాత్రం నాకెందుకో చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత చరణ్ శెట్టి, ఈ చరణ్ శెట్టి కూడా వచ్చారు. ఇతనికి 3G ఇచ్చారు. ఇతను కమల్ హాసన్ లాగా మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నిలో అంటారు చూడండి, అలాగా. వీడు ఏంటంటే కనుక ఉద్యోగం చేయట్లేదని, ఏమి చేయట్లేదు, పోయిన చోట్ల ఎంత రిజెక్షన్స్ ఎదురవుతున్నాయని ₹1 కూడా ఇంటి నుంచి రావట్లేదు. ఆయన చేతిలో ఫోనే లేదట, వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తుకొచ్చాడు, అదే విషయం చెప్పాడు. సో అతన్ని సెలెక్ట్ చేయాలా వద్దా అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు సెలెక్ట్ చేశారు. వినయ్ ఒక గ్రీన్ లైట్ ఇవ్వగానే కళ్ళెమ్మని నీళ్ళు పట్టుకున్నాడు. ఇంకా నువ్వు సెలెక్ట్ కానట్లేదు అన్నట్టు, అవునా సెలెక్ట్ కాలేదా అని కంపోజ్ అయిపోయాడు. అంటే ఫీలింగ్స్ మార్చేస్తున్నాడు. అవన్నీ చూసి నిరంజన్ అన్నాడు, అరే కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో అని అంటాం కదా, అదే డైలాగ్ కొట్టాడు అనమాట. సో చాలా మొట్టమొదట మూతికి మాస్క్ వేసుకొని వచ్చాడు. ఎందుకురా నువ్వు మాస్క్ వేసుకొని వచ్చావు అంటే, నా మాటలు విని నన్ను జడ్జి చేస్తారు కాబట్టి నేను మాస్క్ వేసుకొని వచ్చాను అంటాడు. రకరకాలుగా ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుతాడు. పుషప్స్ తీస్తావంటే కనుక సంగీత చేతితో ఓడిపోయాడు కూడా. ఆమె అలాగే నిలబడి ఉంది, వాడు మాత్రం చేయి గజగజ కింద పడిపోయాడు అనమాట. సో ఇలాగా చరణ్ శెట్టి కూడా సెలెక్ట్ అయిపోయాడు టాస్క్లకు. ఇప్పుడు స్పెషల్గా చెప్పుకోబోయే క్యాండిడేట్ ఎవరంటే రత్న. ఈమె బంగారుపాలెం నుంచి వచ్చింది. ఈమె అండి నిజంగా అంటే నాకు అల్టిమేట్ అనిపించింది బామ్మ. షీఈ్ ఆఫ్ 72 years. 15 years హెడ్ మాస్టర్గా పనిచేశారు గవర్నమెంట్ స్కూల్లోన, 15 years. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఒక స్కూల్ రన్ చేస్తున్నారట. యోగా తెలుసు, ప్రాణాయామం తెలుసు, ధ్యాన తెలుసు, అనర్గళంగా మాట్లాడుతుంటుంది. వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉంది. ఆ 72 ఏళ్లలో అదేం ఫిట్నెస్ అండి. యోగాసనం వేస్తానంటుంది, హనుమానాసనం వేస్తానంటుంది, ఒక్క చోట నిలబట్టలేదు, గట్టిగా విజిల్ వేసింది, కేక వేసింది. అసలు నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే, బిగ్ బాస్ హౌస్ని పక్కన పెట్టేస్తే ఇలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, బతకాలని ఆశ పుడుతుంది. అరే ఎంత హోప్ఫుల్గా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కదా అని. ఈమె కూడా అంత రకరకాలుగా ఇచ్చేశారు. ఇంకా నలుగురు కూడా గ్రీన్ లైట్స్ ఇచ్చేశారు. నో ఇష్యూస్, ఏ ఇష్యూస్ లేవండి. ఆమెను చందన్ శెట్టి ఒకటే అడిగాడు, ఒకవేళ నువ్వు హౌస్లోకి వెళ్తావు, నువ్వు పెద్ద ఆవిడ, చాలామంది నీ స్టూడెంట్స్ లెక్కనే ఉంటారు, వాళ్ళు నువ్వు చెప్పిన మాట వినలేదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, ఏంద్రా కన్నా ఎందుకన్నా నా మాట వినవు, ఏమైందిరా అని అడుగుతా. అక్కడికి వినకపోతే ఏంరా ఏమైనా ఉందా నీకు, నా మొహంలో ఏం కనిపిస్తుందిరా, చెప్పిన మాట వినకపోయావు అనుకో, ఆదివారం నీ మొగుడు వస్తాడు, వాడు చూసుకుంటాడు అని చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆదివారం వచ్చి మొగుడు ఎవరంటే కిచ్చా సుదీప్. ఇదే కిచ్చా సుదీప్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే మనకు చరణ్ శెట్టి దగ్గర వచ్చింది. చరణ్ శెట్టిని కూడా అలాగే వీడు నిరంజన్ అన్నాడు, చూస్తా నువ్వు ఇంటికి వెళ్ళాలి, వీకెండ్ వాರದ కథే కిచ్చన జೊತೆ ఉంటుంది, అక్కడ ఉంటుంది భయ్యా నీకు, బాబ్బా దేవుడు మంచి చేయని నీకు, అదొక్కటే నేను కోరుకుంటున్నాను అని పెద్ద జోకు పేల్చి పడేశాడు అనమాట. అంటే కిచ్చా సుదీప్ అంటే ఇప్పటికీ కూడా అది ఎంత వైపు గురు, సూపర్ అనిపించింది, సూపర్. సో ఇక కబాబ్ మంజన్ వచ్చాడు, పాపం అతన్ని రిజెక్ట్ చేశారు. ఓకే, తన ప్రయత్నం మీద తాను చేశాడు. నూనెలో ఇలా చేయి పెట్టి కబాబ్ తీయడం ఆయన స్పెషాలిటీ అట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ అయిన వాళ్ళు ఎవరు వస్తారు చెప్పండి బిగ్ బాస్ హౌస్కు. సో అలాగా ఇంకా చివరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈమెకి స్టార్ కంటెస్టెంట్ బ్యాడ్జ్ కూడా వచ్చింది. ఈమె పేరు పూర్ణిమ జీకే. ఈమె బాడీ బిల్డర్, ఎక్సర్సైజ్ చేస్తుంది, స్పోర్ట్స్ అన్నిట్లోనూ ఇచ్చి పడేస్తుంది. కేఎస్ఆర్టీసీలోన, ఆర్టీసీ డిపో గ్యారేజ్లోన షీఈస్ మెకానిక్. ఆమెను అడిగారు, ఏం కథ నువ్వు అంటే కనుక, నేను ఏ పని అనేది చేస్తాను, స్ట్రాంగ్గా ఫిట్గా అసలు 6 అడుగుల ఆజానుభావాలలాగా కనిపించింది. ఆమెకి ఇచ్చిన టాస్క్ ఏం చేయాలి తెలుస్తా, ఒక పెద్ద టైర్, లారీ టైర్ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టారు. దీన్ని నువ్వు ఫ్లిప్ చేసుకుంటూ వెళ్ళి నువ్వు దాన్ని మధ్యలో తీసుకురంటే
ఈజీగా అలా తీసుకెళ్ళిపోయింది. ఊరికి ఇట్లా వేయడం కాదు, ఇలా నిలబెట్టి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకోవాలి, ఇలా పట్టుకొని నిలబడిందండి. 45 seconds షీ హోల్డ్ దట్ వన్. 45 seconds పిచ్చే ఎనర్జీ అనిపించింది నాకైతే. ఏం స్ట్రెంత్, ఏం మజిల్ పవర్, సూపర్ సూపర్ సూపర్. సో అక్కడ నిరంజన్ ఒకటి అడిగాడు, నీకు ఈ బిగ్ బాస్ సీజన్లో ఇక్కడ 4 జడ్జెస్ కూర్చున్నారు కదా, సీజన్ 10లోన వినయ్ గౌడ్ ఉన్నాడు, శృంగేరి ఉన్నారు, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు బాగా నచ్చారు అంటే ఆమె నిర్మోహమాటంగా నాకు ఖచ్చితంగా ఏమీ నచ్చింది అని చెప్తారనమాట. ఎవరు? సంగీతనే నచ్చింది. ఎందుకంటే ఆమె తనకున్న కెపాసిటీస్, కేపబిలిటీస్ని పట్టుకొని అంత దూరం దాకా రావడం నాకు చాలా ఫిదా అయిపోయానండి. వినయ్కు ఎక్కడో కాలిందనమాట. తర్వాత ఇంకొక టాస్క్ ఉంది, ఏంటంటే నువ్వు మందు కొట్టి నువ్వు బిగ్ బాస్ హౌస్ జడ్జెస్ అందరినీ ర్యాక్ చేస్తున్నావు, రోస్ట్ చేస్తున్నావు అనుకో, సంగీత దగ్గర నువ్వు మాట్లాడాలి, లేదా సంగీతకు నీకు మధ్య ఏదో పడింది, మాట్లాడండి అంటే ఇచ్చి పడేసి. సో ఆమెకు స్టార్ కంటెంటెంట్గా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్లోన 8 మెంబర్స్లోన మనకు స్పెషల్ కంటెస్టెంట్లుగా విన్నారు. చూద్దామంట నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చాలా జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. ఈసారి కూడా కన్నడ సీజన్ అదరగొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే మంచి కంటెస్టెంట్లు కామన్ పీపుల్గా వస్తున్నారు. మళ్ళీ వీళ్ళు సెలబ్రిటీస్తో ఎలా పోటీ పడతారో, ఏం చేస్తారో మనందరం కూడా వేచి చూడాల్సిందే. అదండి సమాచారం.